సువార్త 15 అధ్యాయము 15 అధ్యాయము 8, 9, 10 వచనాలు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగనని నీతో చెప్పుచున్నాను. నేను ఈ చిన్న వాక్యం విషయంలో ప్రార్థన చేసుకుందాం. అందరు హృదయాల్లో ఇది ఫలించలాగున అందరు కళ్ళు మూసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించిన జ్ఞాపకం చేసుకున్న రీతిగా మేమందరం మీ సన్నిధిలో చేరి ఉన్నాం. మీరు నడిపించి ఆయన నా తండ్రి ఘనతామయ ప్రభావం మీరే చెందాలి బాబు, నరులమైన మాకు కాదు ప్రభువా. కనుక నా తండ్రి ఈ వాక్యమును చెప్పుచుండగా ప్రతి ఒక్క హృదయాలలో ప్రభు మంచి నేలను పడిన విత్తనము ఏ విధంగా ఫలించి అభివృద్ధి చెందుతూ అదే విధంగా మా బిడ్డల హృదయాల్లో మా హృదయాల్లో ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని, ఘనతామహిమ ప్రభావం మీరే పొందమని మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ పాఠ్యాంశంలో ఇది ఒక ఉపమానం అండి. ఎందుకు యేసు ప్రభు వారికి చెప్పారు అంటే ఇదే అధ్యాయము 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సరికొనిరి. అంటే యేసు ప్రభు వారు ఉన్నటువంటి కాలంలో మరి ఆయన బోధించుచుండగా ఆయన బోధకు మరి శాస్త్రులు పరిసయ్యులండి. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఎవరంటే ఆనాటి కాలంలో ధనవంతులు గాను, గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వారు గాను, గొప్ప సాంప్రదాయాలు పాటించేవారు గాను ఉండేవారు అన్నమాట. అయితే యేసు ప్రభు వారి యొక్క బోధకు వారు వచ్చి చక్కగా వినుకున్నటువంటి టైంలో వారితో పాటు ఎవరు వచ్చారంటే పాపులు కూడా. అంటే పాపులు అంటే దేవుని నమ్ముకుని లేని స్థితిలో ఉన్నటువంటి వారు, పాపం చేసినటువంటి వారు. అంటే పాపం చేసినటువంటి వారు అంటే శాస్త్రులు పరిసయ్యులు పాపం చేయలేదా? చేశారు. కానీ వీరేటంటే మేము గొప్పవారము, మేము చేసింది పాపము కాదు. ఎవరైతే పేదరికంలో ఉంటారో, లేకపోతే ఎవరైతే లేని స్థితిలో ఉంటారో, ఎవరైతే ఇంకా అందరికంటే అణగారిపోయి ఉంటారో వారే పాపులండి నాటి కాలంలో వారి దృష్టిలో. అయితే యేసు ప్రభు వారు అక్కడ ఇది బోధించిన తర్వాత కొంతమంది వ్యక్తులతో ఆయన భోజనం చేస్తూ ఉంటే ఈ శాస్త్రుల పరిసయ్యులు వచ్చి ఏమనుకుంటున్నారంటే ఈయన పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయించున్నాడని చాలా సనుగుకొనిరి. సనుగుకోవడం అనేది దేవుడికి ఇష్టము లేనటువంటిదండి. సనగకూడదు, ఏమన్నట్టు డైరెక్ట్ గా చెప్పేది. కానీ ఇక్కడ శాస్త్రుల పరిచయాలు దేవుని ఎదుట డైరెక్ట్ గా చెప్పే కెపాసిటీ లేదా శక్తి వారికి లేదు. ఎందుకు అంటే వారిలో ఉన్నటువంటి అహంకారము, వారిలో ఉన్నటువంటి లేకపోతే జ్ఞానులైతే వారి గొప్పతనం. ఇప్పుడు శాస్త్రులు ఉన్నారనుకోండి, వారి జ్ఞానులతో సమానం, అన్ని శాస్త్రాలు వారే చదివేవారు. కనుక యేసు ప్రభు వారి దగ్గర వారు ఏంటంటే డైరెక్ట్ గా చెప్పడానికి వారికి మనసు ఒప్పక లేదా చెప్పలేక మనసులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చోటుకు చదువుకుంటున్నారంట. కానీ ఈయన మానవ కుమారుడికి లోకమునకు పుట్టినా కానీ దేవాది దేవుని యొక్క దేవుని కుమారుడు కనుక, ఆయన యొక్క దేవుని కుమారుడు కనుక వీరు చదువుకోవడం ఆయనకు తెలిసింది. తెలిసినందుకు గాను యేసు ప్రభు వారు ఇక్కడ 3 ఉపమానాలు చెప్పారు.
అందులో మొదటి ఉపమానం ఏమో మరి ఇక్కడ చూసినట్లయితే 100 గొర్రెలు కలిగి ఉండగా ఒకటి తప్పిపోయినప్పుడు అది ఒకటి, రెండోదేమో ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉంటే ఒకటి పడిపోయినప్పుడు అని రెండోది, మూడోది అయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే అందులో చిన్న కుమారుడు మరి తప్పిపోయి మరలా రక్షింపబడినట్టు, ఇలాగా 3 ఉపమానాలు యేసు ప్రభు వారు ఆనాటి కాలంలో చెప్పారండి. ఈ 3 ఉపమానాల్లో మనం చూసినట్లయితే అతి ప్రాముఖ్యంగా కొంచెం డిఫరెంట్ గా ఉన్నటువంటి ఉపమానం ఏమిటి అంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చలికెత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణ్యము దొరికినది నువ్వు వారితో చెప్పాను కదా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియ సంగమం. ఏమిటి అంటే, ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు. ఇప్పుడు మనం ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు అంటే మన అభిప్రాయం ఎలా ఉంది? వెండి నాణెం అనగానే ఏమనుకుంటాం మనం? ఇప్పుడు చెప్పండి, వెండి నాణెం అంటే ఇప్పుడు మనం తులం వెండి కొంటున్నాం, అందులో తులంలో కాసు వెండి కాసు తీసుకుని ఇంత కాసు ఉంటుంది, అదే వెండి నాణ్యం అని మనం అనుకుంటాం. లేకపోతే ఇప్పుడు రూపాయి కాయిన్లు ఉన్నాయండి, ఈ రూపాయి కాయిన్లు చూస్తే మనము అన్ని మొత్తం అందులో 5 రకాలు 10 రకాలు మొత్తం లోహాలు కలిపి ఒక నాణ్యం ఏర్పడుతుంది మనం ఉపయోగించినటువంటి కాయిన్. కానీ మరి వెండి నాణ్యం అనగానే 10 వెండి నాణ్యాలు అనగానే 10 రూపాయల లాంటి వెండి కాసులు ఆవిడ దగ్గర ఉన్నాయని మనం అనుకోవచ్చు, మన అభిప్రాయం. అంతేనంటారా? ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే 10 వెండి నాణ్యాలు అంటే ప్రసంగమా? వెండి నాణ్యం అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి రూపాయి కాయిన్ లాగా ఎంత ఉన్నటువంటి కాయిన్ కాదండి, అది వెండి నాణ్యం అంటే. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. వెండి నాణ్యం యొక్క ఖరీదు 50 సంవత్సరాల క్రితము ఎంత విలువ చేసింది అంటే ₹4.90 అంటే ఒక్క నాణ్యం ఖరీదు. అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వెనక్కి వెళదాం. రోజువారీ కూలి ఎంత అండి? 50 సంవత్సరాల క్రితం రోజువారీ కూలి ఎంత ఉంటుందండి? రోజువారీ కూలి 50 సంవత్సరాల క్రితం రోజువారీ కూలి ఉంటే ₹2 లేకపోతే ₹5. అయితే వెండి నాణెము ఏసీకర 10 వెండి నాణెములో ఒక వెండి నాణెం ఖరీదు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది చాలా డిఫరెంట్ గా కనిపించినటువంటి కథ రూపంలో చెప్తాను నేను. ఈ వెండి నాణెము ఖరీదు 50 సంవత్సరాల క్రితము ఎంత అంటే ఒక రోజు కూలితో సమానం అండి. ఒక రోజు కూలి ఆ కుటుంబానికి వృత్తి అన్నమాట. అంటే ఒక రోజు కూలి చేశారంటే ఆ కూలి ఆ కుటుంబంలో ఒక 5గురు ఉన్నారంటే వాళ్ళు జీవించడానికి ఆ రోజు సరిపోయిందటండి. అంటే వెండి నాణ్యం ఖరీదు ఆనాటి కాలంలో పండితులు అంచనా వేస్తారు ఏమిటంటే ₹4.90 అంటే సుమారు ₹5 అండి. ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం. మరి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఆ వెండి నాణ్యం యొక్క రేటు ఎంత ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే ఉంటే 25 పైసలు లేదా 50 పైసలు ఉండొచ్చట. కానీ మరి ఇక్కడ మనం చూసినట్లయితే అంత తక్కువ అమౌంట్ కలిగినటువంటి ఆ వెండి నాణ్యం గురించి మరి ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా అని యేసు ప్రభు వారు వెండి నాణ్యముని మరి ఆ స్త్రీని వెండి నాణ్యముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక ₹1 కోసము ఒక పావలా కోసము ఆ స్త్రీ అంత కష్టపడవలసిన అవసరం ఏమొచ్చింది? ఒక ₹1 కోసము ఒక పావలా కోసము లేదా 25 పైసల కోసము యేసు ప్రభు వారు ఆ స్త్రీ పోగొట్టుకుంటే అది దొరికే వరకు తుడుస్తూ ఉందట అని పోల్చాడు. అయితే ఇక్కడ ఆ వెండి నాణ్యంలో ఉన్నటువంటి విధానం ఏమిటి? అసలు యేసు ప్రభు వారు ఆ తక్కువ అమౌంట్ కలిగినటువంటి నాణ్యంతో ఎందుకు పోల్చారు? 10 వెండి నాణ్యాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే
మరి మనం గమనించినట్లయితే యోధా సాంప్రదాయంలో అంటే యోధా సాంప్రదాయ వివాహ వేడుకలో ఈ నాణాలకి చాలా ప్రాముఖ్యత ఉందంటే ప్రియ సంగమా. మనం గమనించినట్లయితే యోధా సాంప్రదాయ వివాహ వేడుకలో 10 వెండి నాణములకు చాలా ప్రాముఖ్యత ఉందండి. దాని విలువ తక్కువే కానీ ఆ వెండి నాణములకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా విలువైందంట. అందుకనే యేసుప్రభు వారు ఆ స్త్రీకి వెండి నాణ్యానికి ముడిపడి చెప్పారు ఉపమానం. అయితే ఇది ఏమిటి అంటే భారతదేశ సాంప్రదాయంలో మనకి ఏంటి అంటే వివాహం అయినప్పుడు భారతదేశ సాంప్రదాయం వివాహ వేడుకల్లో ఏం చేస్తారు చెప్పండి? దేని గుర్తిపిస్తామండి? అన్ని జాతుల వారు అంగీకరించేది ఏంటంటే వివాహం అయిందని చెప్పడానికి గుర్తేమిటి చెప్పాలి? గుర్తేమిటి? తాళిబొట్టు లేదా మంగళసూత్రము. జాగ్రత్తగా ఆలోచించాలి. మన భారతదేశ సాంప్రదాయంలో అన్ని జాతుల వారు అంటే మన రాష్ట్రాలలో మొత్తం మీద 29 రాష్ట్రాలు ఉన్నాయండి మన భారతదేశంలో. 29 రాష్ట్రాలలో కూడా అనేక మంది జాతుల వారు ఉన్నారు. అన్ని జాతుల వారికి సాంప్రదాయంగా ఈ వ్యక్తికి లేదా ఈ వధువుకి వివాహం అయింది అని తెలపడానికి తాళిబొట్టు లేదా మంగళసూత్రం దానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అంతేకాదు ఆ ప్రాముఖ్యతను బట్టి మనం ఏంటంటే ఆ మంగళసూత్రము మరి వరుడు వధువుకి కట్టడం జరుగుతుంది. మరి ఆ మంగళసూత్రంలో కూడా అందులో శతమానం అంటాము అవేమో వరుడు తీసుకురావడం జరుగుతుంది ప్రియ సంగమా. కొంతమంది ఏమో వరుడు తీసుకొచ్చింది కడతారు, కొంతమంది వధువు వరుడు కలిపి ఉన్నటువంటిది కడుతూ ఉంటారు. ఇది భారతదేశ సాంప్రదాయం. అంటే క్రైస్తవులుగా నేను చెప్పడం లేదు. అంటే క్రైస్తవ మతస్థులకైతే ఈ మంగళసూత్రంతో పని లేదు. మన దేవుని వాక్యమే మంగళసూత్రం మనకి. కానీ భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా వివాహాలు జరిగినప్పుడు మంగళసూత్రానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చి చూడండి. మంగళసూత్రానికి ఏ తాడు కడతామండి? మనం పసుపు తాడు కడతాం. ఈ పసుపు తాడు అనేది కూడా శుభసూచనం అంటారు. ఈ శుభసూచనకి ఈ మంగళసూత్రం కట్టినప్పుడు మరి కొన్ని రోజుల తర్వాత ఆ పసుపు తాడు లేకపోతే తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చాలా మంది మంగళసూత్రం తెగిపోతుందని చెప్పడానికి ఇష్టపడరండి. తెగిపోతుంది అంటే కట్టినటువంటి భర్తకు ఏది ఆపద జరుగుతుంది, లేకపోతే అంటే చాలా మందిలో మనసులో ఉన్నటువంటి భావాలండి ఇవి. అంటే క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది మరి దేవుళ్ళు ఉంటూ కూడా దాని గురించి కూడా ఆలోచించడం చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నా మంగళసూత్రం తెగిపోయింది, ఒక తాడు పెట్టాలి అని అనరండి. నా మంగళసూత్రము తాడు ఏమైంది? పెరిగిపోయింది అంటారు. పెరిగిపోయింది అంటారు కానీ తెగిపోయింది అనలేరటండి. అంటే అంత ప్రాముఖ్యత ఉందంటండి మంగళసూత్రానికి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే బైబిల్లో మంగళసూత్రం గురించి చెప్తున్నారు ఏమిటి మీరు? క్రైస్తవులకి ఇది మంగళసూత్రం ప్రాముఖ్యత కాదు కదా. అది నిజమే, మనకు ప్రాముఖ్యత కాదు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానానికి ఈ వెండి నాణ్యములకి ఈ మంగళసూత్రానికి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది అర్థం చేసుకోవడానికి విపులంగా చెప్పడానికి మీకు ఉదాహరణలతో చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి 10 వెండి నాణ్యములు చాలా ప్రాముఖ్యత అండి, ఖరీదు తక్కువే కానీ. అయితే మరి యోధయ సాంప్రదాయ వివాహ వేడుకలో వివాహమైనటువంటి సమయానికి కానీ లేదా ప్రధానం చేయబడినప్పుడు కానీ వరుడు తప్పనిసరిగా వధువుకి 10 వెండి నాణములతో కూడినటువంటి గొలుసు ఇస్తాడటండి. తప్పనిసరిగా గొలుసు వరుడు వధువుకి ఇవ్వాలటండి. యోధయ సాంప్రదాయంలో వరుడు తీసుకొచ్చినటువంటి గొలుసులో ఎన్ని నాణ్యాలు ఉంటాయంటే 10 వెండి నాణ్యాలు ఉంటాయి. 10 వెండి నాణ్యాలు అంటే పెద్ద పెద్దగా ఉన్నటువంటి రూపాయి కాయిన్లు కాదండి, ఇంత కాదు, ఇంతంత వెండి నాణ్యాలు ఉంటాయి. ఎంతండి? చిన్న చిన్నగా ఉంటాయి ఇంతంత వెండి నాణ్యాలు. ఇది మన యొక్క ప్రాంతాల్లో చూసినట్లయితే ఎవరి దగ్గర ఎక్కువగా చూడగలుగుతాము అంటే ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో చూస్తామండి. మనం గిరిజనులు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో మనం చూసినట్లయితే వారు ఈ యొక్క చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉన్నటువంటి వెండిని గొలుసులకు మెడకు వేసుకోవడం జరుగుతుంది. కొంతమంది అయితే మరి మహారాష్ట్ర ప్రాంతాల్లో చూసినట్లయితే ఎక్కువగా లంబాడి వారి దగ్గర కూడా మనం ఈ సాంప్రదాయం చూస్తాం. అయితే ఈ
ఇంత గొలుసుతో కూడినటువంటి 10 నాణ్యాలతో కూడినటువంటి గొలుసు వరుడు ఏం చేస్తాడంటే ప్రధానంలో అక్కడ వధువుకి పంపించడం జరుగుతుంది. మనవారు కూడా చూడండి, ఏమైనా ప్రధానం జరిగినప్పుడు వరుడు ఏమన్నా వధువుకి పెట్టవలసి వచ్చినప్పుడు, ఏమైనా ఆభరణాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, మరి ప్రధాన రోజుని అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రియ సంగమా, ఒక్కొక్కసారి ప్రధాన రోజున కుదరలేదు అనుకోండి, పెళ్లి రోజునైనా సరే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోదయ సాంప్రదాయ వివాహ వేడుకలో వెండి గొలుసుని అక్కడ ఏం చేస్తారు అంటే, మరి ఈ యొక్క పెండ్లు కుమార్తెకు లేదా వధువుకు అలంకరిస్తారట. అది ఎక్కడ అలంకరిస్తారో తెలుసండి, మెడక కాదట. ఎక్కడ అలంకరిస్తారంటే ఆమె శిరోజాలకు అక్కడ అలంకరించడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా వివాహ వేడుకలో వధువు వరుడు ఇచ్చినటువంటి గొలుసుని అలంకరించుకోవాలి. అలాగ అలంకరించుకుంటేనే ఆ వివాహానికి అర్హురాలట. జాగ్రత్తగా ఆలోచించండి. అయితే కొన్ని యూదుల్లోనే కొంతమంది అంటే ఆ టైంలో ఆ యొక్క గొలుసుని ఇవ్వలేనటువంటి వరుడు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సంప్రదింపులను బట్టి తప్పనిసరిగా శోభనం రాత్రి మాత్రం ఆ గొలుసు ఎక్కడ ఉండాలంటండి, తలపై ఉండాలట. ఆ ఉంటేనే ఆ యొక్క శోభనం కూడా వాళ్ళు జరిపిస్తారట, లేకపోతే జరిపించరటండి. యోగ్య సాంప్రదాయంలో ఆ వెండి గొలుసుకున్నటువంటి ప్రాముఖ్యత అది. ఆ వెండి గొలుసులో ఎన్ని ఉన్నాయండి, 10 వెండి నాణేలు ఉన్నాయట. ఆ 10 వెండి నాణేలు ఇచ్చినప్పుడు ఆ కొత్త పెళ్లి కూతురు మరి చక్కగా ధరించుకొని చక్కగా భర్తతో ఉండి తర్వాత మరి ఆ పెళ్లి వాతావరణంలో ఆ వివాహమైన ఇంటిలో ఆ కొత్త పెళ్లి కూతురు లేదా నూతనమైనటువంటి వధువు ఉన్నప్పుడు మరి ఆ ఇంట్లో మసులుతూ ఉన్నప్పుడు కొత్త వాతావరణం అండి. ఆ గృహాల్లోకి వచ్చినప్పుడు మరి బంధువులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఆ కొత్త వాతావరణం అలవాటు పడాలి. ఈ లోపల ఆవిడ మరి ఇంట్లో మసులుతూ ఉన్నటువంటి టైంలో మరి ఆ గొలుసులో ఉన్నటువంటి ఒక వెండి నాణం పడిపోయింది అనుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వెండి నాణం పడిపోయింది. అప్పుడు ఆ నూతన వధువుకి ఎలా ఉంటుంది? ఎవరిచ్చారది? భర్త ఇచ్చాడు. భర్త ఇచ్చినటువంటి ఆ గొలుసును 10 నాణాలు ఉంటే అందులో ఒక నాణం పడిపోయినప్పుడు ఆ 9 నాణాలు అది ధరించింది అంటే అది ఏమిటంటే భర్తకు అశుభము అని యోధా సాంప్రదాయంలో నాటి కాలంలో ఉన్నటువంటి ఆచారం అంటే క్రీస్తమ్మ. కనుక ఒక నాణ్యం పడిపోయింది అంటే 9 నాణాలు ధరించడానికి వీలు లేదు ఆ గొలుసు. అయితే స్త్రీ ఏం చేస్తుందంటే ఆ నాణ్యం గురించి వెతుకుతూ ఉంటుందటండి. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యేసుప్రభువు ఎందుకు చెప్పారు ఆ సాంప్రదాయం అంటే, ఈ 10 వెండి నాణాల్లో ఒక నాణ్యం పడిపోతే అది భర్త ఇచ్చాడు కనుక లేదా వరుడు ఇచ్చాడు కనుక ఒక నాణ్యం పడిపోయింది అంటే ఆ పడిపోయినటువంటి నాణ్యాన్ని ఇక్కడ ఆ గొలుసులో ఉన్నటువంటి 9 వెండి నాణ్యాలు ఉన్నాయండి. ఆ 9 వెండి నాణ్యాలు ధరించదు. మరి ఆ నాణ్యం మాత్రం భర్త ఇచ్చాడు కనుక ఆ గొలుసు తప్పనిసరిగా ఎప్పుడు చూస్తాడో తెలిసింది. ఆ గొలుసు తను ఆ యొక్క భర్తతో సంతోషంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు వేసుకున్నప్పుడు తప్పనిసరిగా భర్త ఆ 10 వెండి నాణ్యాలు చూస్తాడటండి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకటి తక్కువైనప్పుడు ఆ భర్తలోని ఒక భావం వస్తుందట. ఏమిటంటే, నేను ఇచ్చినటువంటి నాణ్యంలో ఒక నాణ్యం లేదు కనుక ఈ నాణ్యము ఎలా పడిపోయిందంటే నేను ఇచ్చినటువంటి గొలుసుకి వాల్యూ లేదు, నేనంటే ఇష్టం లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. అంటే నేనంటే చాలా నిర్లక్ష్యము. నేను ఇచ్చిన వస్తువుని నా భార్య అశ్రద్ధ చేసింది కనుక జీవితంలో నన్ను కూడా ఏం చేస్తుంది, అశ్రద్ధ చేసింది అని చెప్పి భర్త చాలా వేదన చెందుతూ ఉంటాడంట. ఒక్కొక్కసారి ఇంకా చాలా మంచి పురుషుడైతే ఏం చేస్తాడంటే భార్యాశీలను కూడా శంకిస్తాడంట. అంటే అర్థం ఏమిటంటే, నేను ఇచ్చినటువంటి ఈ వెండి గొలుసులో ఒక వెండి కోసని తన ప్రియుడైనటువంటి వారికి ఇచ్చి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఆనాటి కాలంలో భార్యాశీలను శంకించిన వారు కూడా ఉన్నారట. దీన్ని బట్టి ఆ ఒక్క వెండి నాణం పడిపోవడం వల్ల
ఆ స్త్రీ ఎంత తలడిల్లిపోతుందో ఆలోచించండి. అంతేకాదు ఇంకా అత్తవారు తరపు వాడు, లేదా ఆడపడుచులు, లేదా ఇరుగు పొరుగు వారు ఏమిటి అంటే, అయ్యో ఫలానా అమ్మాయి ఉన్నటువంటి గొలుసులో ఒక వెండి నాణెం పడిపోయిందంట, ఎంత అపచారం, ఎంత అపకీర్తి, తన భర్త అంటే అంత అశ్రద్ధ అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారంట ఆనాటి కాలంలో. కనుక ప్రభువు వారు మరి ఎందుకు అది చెప్పారు అంటే, ఆ యొక్క గొలుసుకున్నటువంటి ప్రాముఖ్యత యోధా సాంప్రదాయంలో ఉంది కనుక ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఆ స్త్రీ శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మరి అది ఇంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది ఆ వెండి నాణెము. అది పడిపోయిందంటే దీపపు వెలుగుకే మెరుస్తుందటండి. జాగ్రత్తగా ఆలోచించాలి, దీపపు వెలుగులోనే మెరుస్తుందట. మరి పడిపోయినప్పుడు అక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నారు చూడండి, ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. మరి ఇల్లు ఎటువంటిది? మనకలా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి చక్కగా స్టైల్తో ఏర్పాటు చేసినటువంటివంటి కాదండి. యూదుల యొక్క గృహాలు మనం చూసినట్లయితే ఎలా ఉంటాయంటే, మన యొక్క భారతదేశంలో రాయలసీమ పలనాడు ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహాలను పోలి ఉంటాయటండి. అంటే ఏమిటి ఆ గృహాలు అంటే, ఎలా ఉంటాయంటే ఒకే మిత్తు ఉంటుంది, ఒకే మిత్తు ఉంటుంది, ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ కూడా చాలా చిన్నగా ఉంటుందటండి. ఒక ఇంటికి కిటికీ కూడా ఉండదంట. అంటే ఆ మిత్తులు కూడా చాలా చీకటిగా ఉంటుందటండి. అంటే పగలే దీపాన్ని వెలిగించి దీపస్తంభాన్ని పెడుతూ ఉంటారండి ప్రియ సంగమం. అటువంటిప్పుడు పాపం మరి ఈ యొక్క వెండి నాణెం చిన్నది పడిపోతా ఉంటే ఆ యొక్క యూదుల యొక్క గృహాలలో మరి అది ఎతకడం సులువా కష్టమా చెప్పండి? ఎంత కష్టమా? చాలా కష్టం. అంతేకాదండి, వాళ్ళ యూదుల యొక్క గృహాలు 3 భాగాలు కలిగి ఉంటాయటండి. ఏమిటి అంటే, మొత్తం మీద ఒకే గది ఏకండిగా ఉంటుందంట. అందులో 3 భాగాలు చేస్తారట. ఒక భాగంలో ఎలా ఉంటుందంటే, మనకు వాకలు ఉంటుంది, మట్టి వాకలు అలాగే మురికిగా ఉంటుందటండి. అంటే ఇంకా మనం చూసినట్లయితే ఆ మట్టి వాకిలిలో ఏంటంటే యూదులకు ఉన్నటువంటి పశువులు కానీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి కోళ్ళు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి గాడిదలు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఒంటెలు కానీ, వారు ఏ పశు పక్షాలను పెంచుతారో అవన్నీ కూడా వారు ఆ మొదటి భాగంలో ఉన్నటువంటి వాకట్లో పెడతారట. అక్కడ వాళ్ళకి మలమూత్రం వేసేస్తూ ఉంటాయి, చాలా రుచిగా ఉంటుందటండి. అక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి వధువు తప్పనిసరిగా ఇంటి దగ్గర దర్జీగా కూర్చోవడం కుదరదంటండి యోధా సాంప్రదాయంలో. ఏమిటి అంటే, ఆ స్త్రీ ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత కష్టపడి పని చేయాలట. ఉదయమే లేచి ఆ యొక్క పశువుల దగ్గర శుభ్రం చేయాలట. ఒకవేళ శుభ్రం చేసినప్పుడు అక్కడ పడిపోవచ్చేమో. అక్క ప్రాంతము ఇంకెలా నెరలు తీసేసి ఉంటుందటండి. నెరలంటే అటువంటి బేటలు తీసేసి. రెండో భాగం చూసినట్లయితే 2 అడుగులు 3 అడుగుల ఎత్తులో కట్టబడుతుందట. ఆ భాగంలో పశువులకు సంబంధించినటువంటి మేత, తర్వాత వీరు తినవలసినటువంటి సామాగ్రి అందులో ఉంటాయంట. వీరైతే వంట కూడా అక్కడ చేయడం జరుగుతుందటండి. ఈ స్త్రీ ఉదయమే లేచి అన్ని పనులు చేసిన తర్వాత వంటగదిలోకి వచ్చి వంట చేస్తుందటండి. తప్పనిసరిగా చేసి తీరాలంతే వధువు. ఆ చేసింది భర్తకు పెట్టాలి, అత్తమామకు పెట్టాలి, బంధువులకు పెట్టాలి తప్పనిసరిగా. 3 చూసినట్లయితే మిద్దె ఉన్నటువంటి గది. అంటే ఈ గదిలో ఎవరున్నా మసిల్లా పడుకున్నా ఆ 2 గదులు కనిపించేలాగా కనుసాగితో ఆ చూసినప్పుడు అవన్నీ కనిపించేలాగా ఈ గది కట్టబడుతుందంట. అంటే ఇప్పుడు వెండి నాణెం పడిపోయినప్పుడు ఆవిడ ఓర్చడం సులువా కష్టమా చెప్పండి సారి? ఆ ఏ స్త్రీకి అయినా 10 వెండి నాణ్యాలు ఉంటే వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటే, ఒకవేళ ఎక్కడ పడిపోయితే వెతుకుతుందండి? అక్కడ చూస్తే గొడ్ల సాగిరి చెయ్యాలి, వంటగదిలోకి వస్తే ఆ గొడ్లకి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి, వీళ్ళకి సంబంధించిన ఆహార పదార్థాలు ఉన్నాయి అండి. తర్వాత బెడ్రూమ్. మరి ఇవి ఒక్కొక్కసారి ఇంతే ఉంటుంది. ఆ యొక్క నాణ్యం ఒకసారి గడ్డిలో పడిపోవచ్చేమో, అలాగే
పడిపోయినట్టు ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే, ఒకవేళ భర్తకు తెలిస్తే, లేక అత్తగారికి తెలిస్తే, లేక ఆడపడుచులకు తెలిస్తే వీళ్ళందరూ ఏమంటారంటే భర్త అంటే అంత చులకనా? భర్త ఇచ్చినటువంటి వెండి గొలుసులో ఉన్నటువంటి ఒక నాణ్యం పాడేసుకుంది అంటే దొరికే వరకు కూడా తిను ఏంటి అంటే తన జీవితాంతో ముడిపడి ఉందంటే ప్రియ సంఘం ఈ వెండి నాణ్యము. అంతేనే యేసు ప్రభు వారు ఈ వెండి నాణ్యాన్ని మరి ఆ స్త్రీకి మామూలుగా ఎలాగా కష్టపడుతుందో చెప్తూ ఉన్నారంటే, మరి అది దొరికినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందండి? తన చలికెత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పిన కదా ప్రభు అని అంటున్నారు. చెలికెత్తెలు ఎందుకు పిలిచింది? ఇరుగు పొరుగు వారిని ఎందుకు పిలిచింది ప్రియ సంఘమా? కారణం పోయేటప్పుడు చెలికెత్తలు కూడా చెప్తూ ఉన్నారు, అమ్మ బాబు నువ్వు ఇది పాడేసుకున్నావు, నీ భర్త ఏమంటాడో, నీ అత్తమామలు ఏమంటారో, నీ భర్తను చులకంగా చూసినట్టు అనిపిస్తుందేమో, ఇలాగంటారు. చలికెత్తలు ఏం చేస్తారండి? సలహా ఇస్తూ ఉంటారు కదా. ఇది పోయినప్పుడు ఎంత తలడిల్లిపోయిందో దీన్ని వెతికి 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 రాత్రులు పగలు దీపం పట్టుకుని వెతికి మరి అది దొరికినప్పుడు తను చెలికెత్తలు అంటే స్నేహితులని పిలిచి ఇరుగు పొరుగు అని పిలిచి ఇదిగో పోయినటువంటి నా నామం దొరికింది, నా భర్తకు నేనేనా నిజాయితీ పొరగాలని, నేను ఏ తప్పు చేయలేదు, నా భర్త అంటే నేను అశ్రద్ధగా లేను, నా భర్త అంటే నాకు ఇష్టమే అనుకోని రీతిలో జరిగిందని చెప్పి అందరికీ కూడా ఏ విధంగా సంతోషంగా చెప్తుందో ప్రియ సంగమా. అదే విధంగా ప్రభువారు ఏమంటున్నారంటే, ఎందుకు అలా పోల్చారంటే ప్రభువారు కూడా గలిలయలోని నజరేతు గ్రామవాసి, ఆయన ఉన్నటువంటి గృహము కూడా ఇటువంటి గృహాలే కనుక అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎంత కష్టపడుతున్నారో ఆ స్త్రీని ఆయన ఏం చేశాడండి? ఉదాహరణకు ఉపమానం చెప్పాడు అనమాట. అందుకని ఆ స్త్రీ ఎలా కష్టపడుతుందో, ఏ విధంగా ఉదయం లేచి గొడ్డి సాకిరి ఎలా చేస్తుందో, ఆ చేసినట్టు సమయంలో పనిలో అలిసిపోయి సలసిపోయి తనకు తెలియని రీతిలో తన యొక్క తలలో ఉన్నటువంటి గొలుసులో ఉన్నటువంటి ఒక వెండి నాణ్యం పడిపోయినప్పుడు పాప తన శ్రమలో ఉండిపోయి తను గమనించుకోలేని స్థితిలో ఉంటే వీరందరూ నానా మాటలు అంటూ ఉంటారు కదా. అటువంటప్పుడు మరి ఆ స్త్రీ దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుంది అని ప్రభువారు చెబుతూ ఏమన్నారంటే, ఆ వెండి నాణ్యం దొరికినందుకే ఆ స్త్రీ అంత సంతోషపడినప్పుడు చివరి 10వ వచనం, అటువలే మారు మనసు పొంది ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. నేను దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సందర్భం ఎందుకు చెప్పాడంటే, మారు మనసు పొంది మంచిగా ఉన్నటువంటి వారు, దేవుల్లో ఉన్నటువంటి వారు మరలా తొలగిపోయినట్లయితే, నేను మీకోసమే కదా నేను ఈ లోకానికి వచ్చాను, నేను ప్రేమించినటువంటి వారు దారి తొలగిపోయి రుజువర్తనలుగా ఉండక రుజువర్తనలై ఉండి తప్పిపోయినప్పుడు నేను ఎంత బాధపడతానో, అటువంటి వారు మరలా నా దగ్గరికి వచ్చి నా సన్నిధిలో చేరి నన్ను ప్రార్థించుకుని నా దగ్గర ఉన్నట్లయితే ఈ నాణ్యం పోగొట్టుకున్నటువంటి స్త్రీ ఎంత తల్లడిల్లబోయిందో అంతకంటే ఎక్కువగా నేను ఏం చేస్తాను? నేను ఒక వ్యక్తి నాణ్యం తొలగిపోతే నేను చాలా తల్లడిల్లిపోతానే. ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె ఎంత సంతోషించిందో, మరి మారు మనసు పొంది నా దగ్గరికి వచ్చినటువంటి వారు తప్పిపోయి మరలా నా దగ్గరికి వచ్చినటువంటి వారి గురించి నేను ఎక్కడ సంతోషిస్తానండి? దేవుని దూతల ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది లేదా రక్షణ పొంది దేవుని సన్నిధిలోకి వస్తూ మరలా నువ్వు తొలగిపోయి మళ్ళా పాపంలో పడిపోతే, ఈ స్త్రీ ఎలాగే వెండి నాణ్యం పడిపోయి తల్లడిల్లిపోయిందో ఆ నాణ్యం దొరికి వరకు యేసు ప్రభువారు కూడా అంతకంటే ఎక్కువగా చాలా వేదన చెందుతాడటండి. అసలు ప్రభువారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. అదండి
అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? ద్వితీయ కుమారుడు అంటే ఎవరండి? ద్వితీయ కుమారుడు రెండవ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. ఏకైక కుమారుని నేను పంపించాను అంటే దేవుడు లోకం అంటే ఈ లోకంలో ఉన్న ప్రపంచాన్ని ప్రేమించాడు కనుక నా ఏకైక కుమారుని మీకోసం నేను పంపించినప్పుడు ఎవ్వరూ నశించిపోకుండా నిత్య జీవం పొందాలి, అది నా ఉద్దేశం. కనుక ఆ నిత్య జీవం పొందాలి అంటే మనం ఏం చేయాలి అంటే రక్షణ పొంది ఆయనలో ఉంటే మనము ఏం చేస్తామండి? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులవుతాము. అంతేకాని ఆయనలోని ఉంటూ ఆయనలో జీవిస్తూ మారు మనసు పొంది మరలా తొలగిపోతే దేవుడు మరి వెండి నాణెము పడుకునేటువంటి స్త్రీ ఎంత తలడిల్లిపోయి ఎంత వెతుకుతూ అది దొరికినప్పుడు సంతోషిస్తుందో మరి మన దేవాది దేవుడు చాలా మంది తొలగిపోతూ ఉన్నారండి. బాప్తిస్మాలు తీసుకుంటున్నారు, రక్షణలో ఉంటున్నారు, సమస్యలు వస్తుంటే దేవుడు మర్చిపోతున్నారు. దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ నాణ్యము పొందినటువంటి స్త్రీ ఏ విధంగా తలడిల్లిపోయిందో, ఏ విధంగా వేదన చెందిందో, యేసుప్రభు వారు కూడా నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి మరి సిలువలో ఆయన రక్తమును కార్చి మన పాపముల కోసము ఆయన ప్రాయశ్చిత్తము నీకు నాకు ప్రాయశ్చిత్తం రావడానికి ఆయన రక్తములో మన పాపములు కడుక్కోవడానికి మరి ఆయన మనకు అవకాశం కలిగించాడు కనుక మనం రక్షణ పొంది మరి ఏం చేస్తున్నాం? దేవుడు మర్చిపోతున్నాం. మర్చిపోయి పడిపోయినటువంటి వెండి నాగం వల్ల అయిపోతున్నాం, లేకపోతే తప్పుపోయిన కుమారుడు వల్ల అయిపోతున్నాం, లేకపోతే తప్పుపోయిన గొర్రె వల్ల అయిపోతున్నాం. దీన్ని చూసి మరి ప్రభు వారు చాలా వేదన చెందుతారటండి. కనుక మరలా ఈ స్త్రీ తన తప్పు తాను తెలుసుకుని, లేకపోతే ఈ పురుషుడు తన తప్పు తాను తెలుసుకుని మరలా రక్షణ మార్గంలో నడిచి మరి చివరి సమయాల్లో కూడా దేవుని భయభక్తులు కలిగి ఆయనకు అంగీకారంగా మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మార్గాన్ని ఇస్తాడు. అంతేకాదండి, యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, మరి మీరు హృదయంలో కలవరపడనీయకండి, మీ హృదయాన్ని గెలవనీయకండి. నేనేం చేస్తున్నాను? మీకోసం స్థలం సిద్ధపరచి వెళ్ళాను. ఒకవేళ మీకు స్థలం సిద్ధపరచలేదనుకోండి, నేనుండే స్థలంలో మీరుండేలాగా చేస్తానని ఆయన దేవాది దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక మనము దారి తప్పిపోకుండా మారు మనసు కలిగి ఉన్నాం కనుక అటువంటి మారు మనసును మరి కాపాడుకుంటూ మంచి రక్షణను నడిపించుకుంటూ దినదినము నూతన పరుచుకుంటూ విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుకుంటూ మన అందరము కూడా మరి స్త్రీ ఏ విధంగా పోయిన వెండి నాణాన్ని వెతికి తాను చెలికెత్తలు తీసి సంతోషించిందో మరి యేసు ప్రభు వారు కూడా మారు మనసు పొందినటువంటి వారిని గురించి తప్పిపోయి మరలా ఆయన మార్గంలో వచ్చిన వారి గురించి పరలోక రాజ్యంలో దూతలు ఏం చేస్తారు? సంతోషిస్తాయని సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక మనం ఎవ్వరూ తొలగిపోకుండా ఆయన భయభక్తులు కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.